హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ మసాలా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం ఎప్పుడు చేసేలా కాకుండా చిక్కుడుకాయలతో ఇలా మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. రైస్లోకే కాదు, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేద్దాం పదండి. చిక్కుడుకాయ మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోండి. పల్లీలు ఇలా 70% వరకు వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి లేదా కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లను పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఒక 30 సెకన్ల పాటైనా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. ఇప్పుడు 3 టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేయించండి. ఇలా గ్రేవీ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని నారలు తీసేసి ఇలా 2 భాగాల కింద తుంచుకొని ఉడికించి వేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో గ్రేవీ చిక్కబడి ఇలా అంచుల వెంట ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చిక్కుడుకాయ కర్రీని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.